ఒక కులానికి ప్రజాప్రతినిధులు కాదు, యావత్ గ్రామాలకైనా మండలాలకైనా నియోజకవర్గాలకైనా సమాజానికి మనం ప్రజాప్రతినిధులు అన్నప్పుడు మనకు బాధ్యత. ఆ చదువు విషయంలో ఆ చదువు నేర్చుకోవడం వల్ల అంటే విద్య అంటే అక్షర జ్ఞానం ఒకటే కాదు, ఇంగ్లీష్ నేర్చుకోవడం ఒకటే కాదు, లెక్కలు నేర్చుకోవడం ఒకటే కాదు. విద్య అంటే తనని తాను సంస్కరించుకొని సమాజాన్ని సంస్కరించి విలువలు కావచ్చు, ధైర్య సాహసాలు కావచ్చు, నిజాయితీ కావచ్చు, సర్వైపాపలుగా పోరాట పట్టుమ నేర్పేది కావచ్చు, ఇవన్నింటినీ కూడా నేర్పించేదే విద్య. ఆ విద్య కొరవడి చదివేస్తే ఉన్నమతి పోయినట్టుగా గల్లి నుంచి ఢిల్లీలాగా చూస్తూ ఉన్నాం. అది ఏ రంగమైనా, రాజకీయ రంగమైనా, ఉద్యోగ రంగమైనా, ఇంకోటైనా ఆ విలువలు పాటిస్తుంది జరుగుతుంది. ఇలా ఎన్నో సమాజంలో ఎన్నో రకాల ఘోరాలు వేలా జరుగుతూ ఉన్నాయి. ఇది జరగడానికి మూల కారణం సరైన విద్య లేకపోవడం. కాబట్టి ఇలా ఒకటి పేదరికం, ఇలా గౌడ సోదరులైనా ఎంతమందికి ఇంకోటి మర్చిపోయి చెప్పడానికి తప్పకుండా గౌడ కులస్తుల్లో గౌడ సోదరులు అత్యంత పేద వర్గాల జనరు ఈనాటి కూడా ఇల్లు కట్టుకునే స్తోమత లేనివాడు, ఇల్లు లేనివాడు కూర్చున్నాడు 100% అటువంటి వాళ్ళని వెతికి వాళ్లకు ఈ యొక్క గృహ నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ఇప్పించే బాధ్యత నాది. 100% నిజానికి ఎవరికి పైన చేయాల్సి ఉంటే ఎవరికో రూపాయలు లంచం చేయాల్సి కూడా గ్రామం తిరుగుతా, ఇల్లు తిరుగుతా తప్పకుండా వాళ్ళకు న్యాయం చేసేటువంటి దాంట్లో చేత మనం చేసుకుంటూ మరి పేదరిక పైకి ఉండగా మనం సంపాదించి తప్పకుండా 100% ఒకటే, మీరైనా మేమైనా ప్రజల కోసం, ప్రజల మేలు కోసం, బాగుకోసం మనం చేసే ఏ పని వలన మీరు మీ కాళ్ళపై నిలబడాలా, మీ ఆర్థిక శక్తి పెరగదు. 100% దానికి నా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి మనం చేస్తూ తప్పకుండా ఇది కాకుండా వేరే చాలా నడుస్తూ ఉన్నాయి. నార్కాటిక్స్ అంటారు, అంటే మాదక ద్రవ్యాలు. ఎక్కడో వాళ్ళకు నా దృష్టికి వచ్చింది. 15-16 సంవత్సరాల వయసున్న పిల్లలు అదే గంజాయి కావచ్చు, రబ్బరు తైల కత్తికి చేయటువంటి రబ్బర్ మీద కాల్చి పొగ పిలిచే కాలం అంటే రకరకాలు ఉన్నాయి. సో వాటిపైన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మొదటిసారి సదస్సులో పెద్ద స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది రాష్ట్ర యంత్రాంగానికి. ఎక్కడ కూడా ఈ యొక్క సమాజాన్ని కలిసేటటువంటి ఈ నార్కాటిక్ డ్రగ్స్ వాటిపైన ఉక్కుపాదం మోపాలు చెప్పని గౌరవ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం జరిగింది. గౌడ కులకు సంబంధించి మీ పుట్ట పని చెయ్యాలి. తప్పకుండా మనందరం ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేయాలని విజ్ఞప్తి చేస్తూ గతంలో నడిచిన ప్రకారమే అదే ప్రయత్నం చేస్తాను మేము అందరితో కఠినంగా విజ్ఞప్తి చేసుకుంటూ, రెండవది సందర్భం వచ్చినప్పుడు మనం మాట్లాడుకోవాలి. దృష్టి తెలంగాణ రాష్ట్రం కావడానికి విగ్రహాల ఏర్పాటుకు మరియు కాటమయ్య గురికి ఏర్పాటు 100% కొల్లాపూర్లోనే సర్వాయి కాస్పన్న విగ్రహం పెద్ద ఎత్తున అది ఏర్పాటు చేసే కార్యం చేస్తూ నేను అది హామీ ఇస్తున్నా. ఇది నా చేతుల పని కాబట్టి 100% సర్వాయి కాపన పెద్ద విగ్రహం కొల్లాపూర్ పట్టణంలోనే ఒక సరైన స్థానం చేసి చూసి ఆ యొక్క సర్వాయి పాప విగ్రహాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన స్ఫూర్తిగా మనం ఆయన స్ఫూర్తి తెచ్చుకోవాలి. తప్పకుండా దాన్ని ఏర్పాటు చేయాలని ఎంతమంది ప్రాంతగాలి అంటే ప్రపంచ చరిత్రలోనే కని వినియోగ పద్ధతిలో ఉద్యమం జరిగింది. ప్రపంచమే నివ్వడపోయే విధంగా మా చావుతో తెలంగాణ రావాలి, వచ్చిన తెలంగాణ అన్ని రంగాల్లో, అన్ని వర్గాల్లో, అన్ని కులాల్లో గొప్ప భవిష్యత్తు ఉండాలని చెప్పని ప్రాణత్యాగం చేసి తర్వాత గొప్ప ప్రాణత్యాగం చూసే ఆ తల్లుల కడుపు కోత ఎట్లుంటుందో తెలిసినటువంటి సోనియా గాంధీ కూడా ఒక మహిళని తల్లి కాబట్టి ఆమె తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైన తెలిసి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. అయితే
మరి అమరవీరుల కళ నెరవేరిందా అంటే నెరవేరలేదు.